నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మన గత వీడియోలో మీనరాశి వాళ్ళ కోసం నిన్న చాలా చక్కగా వివరించుకున్నాం. ఎందుకంటే గత 2020 నుంచి మన లైఫ్‌లో ఏమేం జరుగుతుంది? ఎలా జరిగింది? అసలు మనకి 2024 10 నెలలు ఆల్మోస్ట్ గడిచిపోయి అయినా సరే మనకి ఏ పని కూడా జరగలేదు. దేనివల్ల జరగలేదు అనేటి చాలా చక్కగా వీడియో అంతా కూడా చూసుకున్నాం. అలాగే మనకు అక్టోబర్ నెలలో కూడా మనకి కొంచెం నెగెటివ్‌గా అంతా పోయి పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్నాయి. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకునేటువంటి రోజులైతే దగ్గరకొచ్చాయనేటువంటి మాటలు కూడా మన గత వీడియోలో తెలుసుకున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితులు అంటే మనకు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మానసికమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఎవరికి బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనకు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఏంటి జీవితం చాలా చిరాకుగా ఉంది. 4, 5 సంవత్సరాల నుంచి అయితే అస్సలు ఏ విషయం కూడా అసలు ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు. చాలా చిరాకుగా ఉందనేటువంటి బాధతో ఉన్నారు మనకి మీనరాశి వాళ్ళు. కానీ మనకి మిగతా వీడియోలతో మనం చూసుకున్నట్లయితే, మిగతా సామాజిక మాధ్యమాల్లో మనం చూసుకున్నట్లయితే మీనరాశులకి చాలా అద్భుతంగా ఉంది. చాలా ఈ 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా ఉంది. 2024 అయితే సూపర్. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం 11 ఉంది. ఖర్చయితే చాలా తక్కువగా ఉందనుకున్నారు. కానీ దీనికి అంత ఆపోజిట్‌గా మనకి నడిచింది. ఏ పని కూడా ముందుకెళ్ళలేదు. మనం అనుకునేటువంటి ఏ పని కూడా పాపం చాలామంది స్త్రీలైతే ఏదో చిన్న స్థలం కొనుక్కుందామనో, లేదంటే ఒక ఫ్లాట్ లేదంటే ఇల్లు కొనుక్కుందామని ఆశించారు. లేదంటే భర్తలైతే ఆర్థికంగా కొంచెం నిలబడదాము, కొంచెం అంటే చాలా అప్పులయ్యి, చాలా మానసికంగా ప్రశాంతత లేకపోవడం, చాలా ఇబ్బందులుగా గురవ్వడం, హెల్త్ అనేది మనకి ఈ హెల్త్ ఇష్యూస్‌లో కూడా మనకి చాలా ఇబ్బందులు కలగడం, మరి ముఖ్యంగా పిల్లలకి ఉద్యోగ విషయాల్లో కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాం. అవి ఏమీ కూడా మనకి ముందుకి కదలలేదు. మరి ముఖ్యంగా పిల్లల మ్యారేజ్ విషయాల్లో కూడా మనం చూసాం. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న ఆటిల్లో కూడా సక్సెస్ అవ్వలేదు. చాలా చిరాకు అంటే ప్రతి విషయం కూడా అంటే రోజులు ఎలా గడిచిపోయాయి అనేది మనకు అర్థం అవ్వలేదు. 2024 జనవరి చూసుకుంటే ఆల్మోస్ట్ అక్టోబర్ వచ్చేసాం. ఏ పని కూడా ముందుకెళ్ళలేదు. ఏ పనిలో కూడా మనకి సాటిస్ఫైగా లేవు. ప్రతి ఏదో రకమైనటు గొడవలు, డిస్టర్బెన్స్ ఈ రోజేదో హమ్మయ్య! కొంచెం బావుందనుకునేసరికల్లా రేపు ఏదో ఒక రకమైనటు కొత్త సమస్య రావడం. అది ఆర్థికపరమైన అవ్వచ్చు, ఇంట్లో పిల్లల వల్ల అవ్వచ్చు, లేదంటే పిల్లలకి మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి పంపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవల ద్వారా మనకి మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు. లేదంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి భార్య పాప గృహిణికి హెల్త్ బాగోలేక, లేదంటే అమ్మ-నాన్నలకి హెల్త్ బాగోలేక ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు. ఏ రోజు కూడా హమ్మయ్య! ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి భావన మనలో కలగలేకపోవడం కూడా మనకి 2024 జనవరి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా పాజిటివ్‌గా లేకుండా ప్రతీది కూడా నెగెటివ్. ఈరోజు ఓకే అనుకునేది రేపటికి మళ్ళీ అది పని అవ్వలేకపోవడం, చిరాకు, కోపం. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియనటువంటి బాధ. ఎందుకంటే మనకు చాలా సెన్సిటివ్ పర్సన్స్ మనం. ఎందుకంటే ఇతరుల మనుషులు బాధ పెట్టక, ఆ బాధని కూడా మనమే దిగమింగుకొని, తండ్రి శ్రీరామ ఏటి మాకు ఎప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకునేటువంటి బాధల్లో ఉన్న ఈట్లి కోసం మనం చాలా చక్కగా గత వీడియోలో తెలుసుకున్నాం. అలాగే మనకి అక్టోబర్‌లో కూడా మనకి 90 డేస్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 90 రోజుల్లో కొన్ని హమ్మయ్య! అని మాకు కొంచెం ఊపిరి తీసుకునేటువంటి విషయాలైతే మీకు నేను చెప్పగలుగుతాను. ఆ విషయాల్లో మనం ముందుగా చూసుకున్నట్లయితే మాత్రం. ఎందుకంటే ఈ అక్టోబర్ నెల నుంచి కూడా పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారు. మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మనం ముందుగా చెప్పాం చాలా మందికి గత మీనరాశి వాళ్ళకి మీకు ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడిపోతున్నారు. 2024లోనే చెప్పాము. ఆ విషయంలో చాలా మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇప్పటికీ కూడా చాలా మంది కంపెనీల్లో రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మనకు కామెంట్స్ పెడుతున్నారు. చాలా సంతోషం. మీరు కూడా ఇంకెవరైనా రెజ్యూమ్స్ పెట్టుకోలేకపోతే మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం వచ్చే అవకాశాలైతే మాత్రం మీనరాశి వాళ్ళకి ఉన్నాయి. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం గత 2, 3 సంవత్సరాల నుంచి ఒక మంచి మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నారు. సెట్ అవ్వట్లేదు. అది మన వాళ్ళే చెడగొడుతున్నారని ఆ విషయం మనకి తెలుసు. కానీ మనకి ఏదో ఒక మంచి భగవంతుడే ఉన్నాడు. శ్రీరాముడే ఉన్నాడు. ఒక పిల్లలకు ఒక మంచి సంబంధం వస్తది అని చెప్పి మీరు ఆశపడుతున్నారు. తప్పకుండా ఎవరు ఎన్ని సంబంధాలు చెడగొట్టినా, ఎవరు మనల్ని ఎన్ని బాధలు పెట్టినా, మనకి వచ్చేదే వస్తుంది. మనకి పిల్లలకి మంచి సంబంధాలొచ్చి అందరూ కుళ్ళుకునే విధంగా ఒక మంచి మ్యారేజ్ అవుతుంది. అంతా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితం అంతా చాలా చక్కగా ఉంటుంది. అది ఆ శ్రీరాముడి దయ అనుకోవాలి మనం. ఆ శ్రీరాముడి దయ వల్ల వాళ్ళ పిల్లల కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకి ఆర్థిక పరిస్థితి ఎందుకంటే మనం ఎక్కువగా ప్రతిరోజు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని చూసుకుంటాం. మంచి సెంటర్‌లో షాప్ ఉన్న బిజినెస్ రన్ అవ్వకపోవడం గానీ, ఎందుకంటే కోసం మన
మీద ఉన్నటువంటి జెలసీ వల్ల మనకి బాగా అవుతున్న బిజినెస్ కూడా డల్ అయిపోతుంటారు అనేది మనకి ఎక్కువగా జరుగుతుంటది. కానీ అక్టోబర్ నెల నుంచి కూడా మన బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం. అంటే మనకు ఉన్నటువంటి అప్పుల్లోంచి కొంచెం బయటపడి హమ్మయ్య! కొంచెం రిలీఫ్‌నెస్ అనేది మనకు దొరుకుతుంది. మిగతా సామాజిక మాధ్యమాలు చెప్పినట్టు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. లేదంటే మనకు కొన్ని వందల కోట్లు వచ్చేస్తాయని చెప్పడం అలాంటి విషయాలు మనం చెప్పం. అలాంటి విషయాలు మనం కలుగ చేసుకోం గానీ, మనకు హమ్మయ్య! కొంచెం ఊపిరైతే పీల్చుకున్నాం. ఈ అక్టోబర్ నెలలో నుంచి నవంబర్, డిసెంబర్ నెలలో కొంచెం మనకు ఉన్నటువంటి అప్పులనేవి కొంచెం తొలగిపోయి, మన బిజినెస్ అనేది గ్రోత్‌నెస్ అవుతుంది. అలాగే కొంచెం అది రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, బిజినెస్ మార్కెటింగ్ బిజినెస్ అవ్వచ్చు. ఏదైనా సరే మనకి కొంచెం కొంచెంగా డే బై డే ఇంప్రూవ్‌మెంట్ అయ్యి మనకి కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే హెల్త్ ఇష్యూస్ పాపం దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి లేడీస్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా 40, 42 సంవత్సరాల నుంచి వయసున్న వారు పాపం లేడీస్‌కి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు షుగర్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీలు అవ్వచ్చు, కొలెస్ట్రాల్‌తో చాలా నీరస పడిపోవడం, ఏ పని చేద్దామని ఆయాసం రావడం పాపం ఎక్కువగా మీనరాశిలో చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా దైవభక్తి ఎక్కువ, ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. పాపం ఎక్కువగా మనం ఎంత చెప్పినా వినిపించుకోరు. ఎందుకంటే దైవభక్తి, ఆరాధన చాలా మంచిది. దాని దానివల్ల పాపం హెల్త్స్ కూడా వాళ్ళు పాడు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి 11 గంటల దాకా పని మీదే ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పాపం ఆ తల్లులు ఆ బుర్రలోనే పెట్టేసుకొని దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటుంటారండి. అలాంటి వారికి కూడా కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. ఆ భగవంతుడు శ్రీరాముడి దయ వల్ల కొంచెం కుటుంబం అంతా కూడా కొంచెం అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా ఇటు అత్త, మామగారికి ఆరోగ్యం అది బావుంటుంది. మీకు కూడా ఆరోగ్యం అది బావుంటుంది అక్టోబర్ నుంచి కూడా. అలాగే పిల్లలు కూడా బాగా సెటిల్ అవుతారు. మీరు టెన్షన్స్ ఏం పట్టుకోకండి. భర్త కూడా కొంచెం ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది. మీ కుటుంబం మీద ఇంతవరకు ఎవరైతే ఏడ్చారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. అక్టోబర్ నెల నుంచి కూడా మనకి పూర్వభాద్ర నక్షత్రం అవ్వచ్చు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరికీ కూడా నేను మరీ చెప్తున్నాను. మీకు అక్టోబర్ నెల నుంచి కూడా మీకు అన్ని విషయాల్లో కూడా పాజిటివ్‌గా వచ్చే అవకాశాలైతే చాలా చక్కగా ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటంటే మనం ఇతరులని ఎక్కువగా నమ్మకండి. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాను. మన అవ్వచ్చు, బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఎక్కువగా నమ్మి డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం, మనకి తెలియనటువంటి బిజినెస్‌ల్లో ఎక్కువగా అమౌంట్‌లు పెట్టడం. మీ దగ్గర ఎంత ఉన్నా సరే అది మీకు బాగా తెలిసి మీకు అది పర్వాలేదు అనిపిస్తేనే మీరు ఈ అమౌంట్‌లు పెట్టండి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. మీకు డబ్బులు వసూలు చేసుకోవడం మీకు తెలియదు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో ఉన్నటువంటి పోనీలే అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీరు ఇతరులకి డబ్బులు ఇచ్చినా సరే వసూలు చేసుకోలేరు. మీరు ఇచ్చినా సరే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎటువంటి ఇబ్బందులకు గుండా కొంచెం మోసపోకుండా కొంచెం ఏది ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని జీవితం మీద మనకి ఎలా ఏంటి అనేది మీరు ఒక్కసారి గ్రహించండి. ఎందుకంటే మనకున్నటువంటి కష్టాలు చిన్నప్పటి నుంచి కూడా మనం కష్టపడి రూపాయి పోగేసుకున్న డబ్బు ఎవరికో ఇచ్చేస్తే ఆళ్ళు మనల్ని మోసం చేస్తే మళ్ళీ మనం తేరుకోలేము. మనం వసూలు చేసుకోలేము. ఇక్కడ మనల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది మీరొక్కటి గ్రహించండి. అది మనసు పరంగా అవ్వనివ్వచ్చు. చూడండి నేను చెప్తున్నది అది మన మనసు పరంగా మోసం చేసేవాళ్ళుంటారు. మనల్ని ఆర్థికంగా మోసం చేసేవాళ్ళుంటారు. స్నేహపరంగా మోసం చేసేవాళ్ళుంటారు. మనసిచ్చిన వారు కూడా మనల్ని మోసం చేసేవారుంటారు. అన్ని రకాలుగా మనల్ని మోసం చేసేవారు మన చుట్టూ ఉంటారు కాబట్టి ఆ మాయలు, మంత్రాలు మీకు తెలియవు. మీరు ఇట్టే మోసపోతారు. మీరెప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉండడం వల్ల మీకు మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నెల నుంచి కూడా మీకు అన్ని విషయాలు కూడా పాజిటివ్ వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ మీద కొంచెం అంటే కొంచెం హెల్త్ మీద కూడా మీరు కొంచెం కాన్సంట్రేషన్ పెట్టండి. టైమ్ టు టైమ్ మందులు తీసుకోవడం, టైమ్ టు టైమ్ ఆహార నియమాలు పాటించుకోండి. బాగా భోజనం చేసి కొంచెం రెస్ట్ అనేది తీసుకోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా బుర్రలో పెట్టుకోకుండా కొంచెం మనశ్శాంతిగా ఉన్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లోనే మీరు ఎక్కువగా టెన్షన్స్ పడిపోయి, ఇతరుల చేతుల్లో మోసపోయి, మానసికంగా అవ్వచ్చు, ఇబ్బందులు పడుతూ ఎందుకు మీకు మనకు మనమే అన్నీ కొని తెచ్చుకున్నట్టు మీరు ఇతరుల విషయాల్లో కొలువు చేసుకోకండి. మీ పనేదో మీరు చేసుకోండి చాలు. ఇతరులకి సలహాలు ఇవ్వడం కూడా మీరు తీసుకోకండి. ఈరోజు మన సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఇండైరెక్ట్‌గా వేరే మాటలతో మనల్ని బాధ పెడతా ఉంటుంటారండి. అందుకు ఇవన్నీ కూడా మన పనేదో మనం చేసుకుందాం.
పిల్లలు, కుటుంబం, భార్య, భర్త, అత్తగారు, మామగారు ఇదే మనం చూసుకుందాం. అలాగే మన కుటుంబంలో ఏ చిన్న ఇబ్బందొచ్చినా మీరు ఆ భగవంతుని శ్రీరాముని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండండి. మనకంతా కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాం. అలాగే అక్టోబర్ నెల నుంచి కూడా మనకి చాలా పాజిటివ్‌గా మనకి అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి, కొంచెం ఊపిరి తీసుకునేటువంటి సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి, జై శ్రీరామ్. మీ దిలీప్. ఇంకెవరైనా సరే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి మీనరాశి వాళ్ళ కోసం మరీ ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం అవ్వచ్చు, అలాగే రేవతి నక్షత్రాల వాళ్ళ జీవితంలో కూడా 2024 ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. అవి ఏంటి అనేది ఒక మంచి వీడియో. ఈ వీడియో తర్వాత ఒక 1 అవర్‌లోనే మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నక్షత్రాలను బట్టి, పాదాల్లో జన్మించిన వాళ్ళని బట్టి కూడా మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి. వాటి కోసం చాలా చక్కగా వివరించుకుందాం. చాలా క్షుణ్ణంగా వివరించుకుందాం. మీరు చాలా ఆశ్చర్యపోతారు. నిజంగానేనండి. మా జీవితంలో ఇన్ని విషయాలు జరిగాయి. ఇంకా జరుగుతాయా? ఇంకా మాకు మంచి పాజిటివ్ థింకింగ్ వస్తుందా? అలాగే నెగెటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి? మన ఎవరు? పర ఎవరు? ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా చక్కగా వివరిస్తాను కాబట్టి, ఇంకా ఎవరైనా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మై ఛానెల్ సబ్స్క్రైబ్ మై ఛానెల్ చేసుకున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు వెంటనే వీడియో చూడగలుగుతారు. ఎంతో 100కి 99% సంతోషం పడతారు. మీ జీవితంలో జరిగే విషయాలన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు కాబట్టి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. ఉంటానండి.